హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీకైతే ఒక ముచ్చట చెప్పాలని అనుకుంటున్నాం. మేము ఏ సిరీస్ స్టార్ట్ చేసినా కూడా తొందర కంప్లీట్ చేయుర్రి అని అంటున్నారు. ఒకదాని కనుక ఒకటి తొందర కంప్లీట్ చేసుకుంటేనే కదా మేము వచ్చి వేరే రియల్ స్టోరీస్ అనేటివి స్టార్ట్ చేసేది. కొంచెం ఏం జరిగింది ఏం కథ అనేది అయితే మేము వివరంగా వీడియో వేయాలని అనుకుంటున్నాం. కాబట్టి మీరు ల్యాగ్ చేస్తున్నారు అనుకుంటా. అదేంటిది అనకండి దోస్తులు, మేమేం సాగదీస్తలేము. మెయిన్ ముఖ్యమైన పాత్రలు ముఖ్యమైన సన్నివేశాలు మాత్రమే మీకు చూపిస్తున్నాం. జర ఓపిక పట్టుర్రి, ఏమైతుంది ఏం కథ అనేది చూస్తూ ఉండుర్రి. అందరికీ కాదు మేము చెప్పేది, కొందరైతే కామెంట్ చేస్తున్నారు అందుకనే చెప్తున్నాం అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 12 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అది ఏమంతోడు పోతుందో ఏం కథనో, అయినా నా భర్త అసొంటోడు కాదు, నా భర్త దేవుడు. నా దేవుని అసొంటి భర్తను నేను అనుమానించుడు కరెక్ట్ కాదు. కానీ అది ఎవరితోటి తిరగబోతాందో, ఎవరిని ముంచుతాందో, ఎవరిని బట్టి ఆయనత పెళ్ళి అద్దన్నదో మనకేం తెలుసు. నాతోటి మాటే బంద్ చేసింది. ఇక నాతోటి క్లోజ్ ఉంటే నువ్వు ఎటు పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు ఇంటికాడు ఉంటలేవు అని అన్నీ అడుగుతా అని కావచ్చు. నాతోటి మాటే బంద్ చేసింది. అయినా అది ఏడబోతే నాకేంది, ఏమంతోటి పోతే నాకేంది, నాకేమన్నా బాధన ఏంది? నా ఇల్లేందో, నా భర్త ఏందో, నా కొడుకేందో, నా సంసారం ఏందో, అది నిన్నగాక మొన్న వచ్చిన బొడ్డి, దాంతో నాకేంది గాని ఆ పని నేను చేసుకుంటా. బట్టలున్నాయి పిండేయాలి. తిన్నరాయే? తిన్నాం పోసక్క. రోజుకు మొత్తం మాడలైతున్నావు కదా, ఒక్క తీరు రెడీ అవుతావు. ఇక బతికిందే కొన్ని రోజులు, బతికినన్ని రోజులు మనకు నచ్చినట్టు బతకాలే గాని ఓగని గురించి ఆలోచించుడు ఎందుకే? కూసో. నేనా లత దగ్గరికి పోయి అత్తన్ననే. ఎందుకు, ఏమైంది? దానికి కొన్ని జాగ్రత్తలు చెప్పత్తన్నా. ఇగో అది పొద్దుగాల కనబడ్డదే బస్సు ఎక్కేటప్పుడు. టిక్కు రెడీ అయింది, బస్సు ఎక్కి పోతాంది. ఇక దీని మోగడు అటు పోవుడు, ఇది అటు పోవుడు. మరి ఇద్దరేనన్నా కలుసుకొని ఏమన్నా అటు ఇటు తిరుగుతారు కావచ్చు. ఇక నాకెందుకో బాధ అనిపించి లత దగ్గరికి పోయినా, నీ భర్త నీతోటి మంచిగా ఉంటున్నాడే, మంచిగా కలిసి ఉంటున్నారే అని అడిగినా. అయ్యో పోరికి అనుమానం రాదా అట్లా అడిగితే? అనుమానం వచ్చినా మంచిదే, ఏదొచ్చినా మంచిదే. ఇక అడిగినాక మంచిగానే ఉంటున్నామని అన్నది. ఇక మరి నీ మొగన్నైతే ఒక కంట కనిపెట్టే అని అంటే ఎందుకు పోసక్క అని అడిగింది. అడిగితే ఏం లేదే కనిపెట్టు, నువ్వు నీ మొగన్ని నమ్మకే అంటే ఇక సప్పుడేక వచ్చిన అట్లా చెప్పి అదో పిచ్చిది. ఇవన్నీ అంకలు అడ్డంకులు ఉంటాయని దానికేమెరక. నా మొగుడు దేవుడు అని అది నమ్ముతాంది. కానీ వాడు చేసే కథ అంతా దీంతోటి బయట నడిపిస్తాడు. గాని అందుకే ఇది పెళ్లి చేసుకోనని అన్నట్టున్నది. మంచి సంబంధం మల్లక్క. నాకు అద్దు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చితేనే చేసుకోవాలి కానీ నచ్చకపోతే వేసుకొని నేను ఎవరితోటి సుఖంగా ఉంటా, నాకు అద్దు అని ఒక ఏడుచుడా. ఇటు వచ్చినాక ఏడ్చిందట అలా అవ్వ చెప్తాంది. ఏమన్నా వేసుకొని తీయే, మనకేం బాధ మరి. అది పుష్కన రాజుతోటి ఉండబట్టే ఆయనతో మళ్ళీ రాజుని చేసుకుంటదా ఏంది, లత బతుకు అన్యాయం చేస్తుంది ఏందని మనకు రంది గాని గదేడబోతే మనకేంది గాని. పెళ్లి చేసుకుంటారే, ఆందేం వయసు దీందేం వయసు, పెళ్లి చేసుకోరు గాని అట్లా కలిసి ఉంటారు కావచ్చు. ఏం కలిసి ఉండు పాడగాను, అదో రీతి అదో కథ. ఇలా వచ్చిందా పుష్పవతికి అన్నీ తెలుసు కావచ్చే, కానీ అది బయట చెప్పలేకపోతుంది. బయట చెప్తే ఇజ్జత్ పోతుందని అది దాంట్లో అదే ఒత్తుకొని సత్తున్నట్టున్నది. గాని ఎంతైనా బిడ్డేనాయే చెప్తారా పోసక్కగా అట్లా. బిడ్డను మరి ఏమన్నా వార్నింగ్ ఇస్తాందా, లేకపోతే నాకు అడుగుదామని అనిపిస్తాంది. కానీ నా బిడ్డ గసొంటిదా గీసొంటిదా అని మళ్ళీ ఏమంటదో అని నేను ఇక సప్పుడేకుంటానా. మనకెందుకు తీయే పోని. అంతేగాని ఏం కూరండి నువ్వు పోసక్క? ఎల్లానే మిల్మిల్కలండినా. నా కొడుకు మిల్మిల్కలంటే బాగా ఇష్టం నా కరబాస్కు. ఇక దండిన రోజు 3 పూటలు కాదు 4 పూటలు తింటాడు. ఇక తిన్నాడు, ఆయనతో టిఫిన్ పట్టుకొని కాలేజీకు పోయిండు. ఎవ్వరు లేరని నేను ఇటు బయలుదేరినా. కరబాస్ అంటే కరబాసే, మంచిగా పెట్టుకున్నావు పేరు.
నా కరబూజి కదనే, నాకు ఏందనుకుంటాను, నా కొడుకు అంటే ప్రాణం. మా పొట్టోళ్ళు లేకుండా ఉంటా గాని నా కొడుకు లేకపోతే నేను ఉండలేను, బతకలేను. ఎవరికైనా గంతే తీయే. ఇయ్యల్లా ఎటు పోయినవే? చెప్పినా కదా పని మీద పోతున్నానని, పోయినా వచ్చినా. కాదు ఒక్కదాని పోయినవా లేకపోతే ఎవరన్నా వచ్చిర్రా? ఒక్కదాన్ని పోకపోతే నాతోటి ఎవరత్తరే అమ్మా? నువ్వు అన్ని చిత్రాల మాటలు అడుగుతావు. నేను ఇంకా ఎవరిని ఎంబడబెట్టుకొని పోయినా అని అనుకుంటున్నావు. ఒక్కదాన్నే పోయినా వచ్చినా. అయితబాయ్ గాని ఆ సంబంధం మళ్ళా మాట్లాడదాం, చేసుకోయే. పిల్లగాడు ముద్దుగా ఉన్నాడు. నువ్వు నా కాడ ఇంకోసారి పెళ్లి గురించి దియ్యకు. ఆ పెళ్లి ఎవరితోటి ఎప్పుడు రాసి పెట్టుందో అప్పుడే అయితది. అప్పటిదాకా నువ్వు కొంచెం ఓపిక పట్టు, అర్థమైతుందా? కాదు, వయసు మీద ఉన్న బిడ్డ ఇంటి మీద ఉంటే ఏ తల్లికైనా రందే కదనే. అయ్యో ఇంత పెళ్ళయింది మంచిగా బతుకుతుంది అని అంటే తల్లికి ఏ రంది ఉండదు. నాకు ఇంట్లో మనసున పడతలేదు, బయటకు పోయినా కూడా మనసున పడతలేదు. ఎక్కడ కూసున్నా ఇదే ముచ్చట అనేది గుర్తుకొస్తుంది. ఎందుకు నువ్వు ఇట్లా ఎత్తున్నావు, మంచి జీవితాన్ని ఎందుకు ఇట్లా నాశనం చేసుకుంటున్నావని నాకు అదే భయం కలిగింది. నువ్వేదో ఇప్పటి మురుపం మురుతాన్నావు గాని ముందు ముందు ఘోరం ఉంటదే పరిస్థితి. అవన్నీ ఏం ఆలోచించకు. నా జీవితం నేనేం నాశనం చేసుకుంటలేను. నా జీవితం అందరికంటే ఇంకా మంచిగా ఉండబోతుంది. ఇంకా నువ్వు చూడు. పిసా ఉర్రగ్గాని చాయ్ పెట్టిపోయి అమ్మ, తలకాయ బాగా నొత్తాంది. పెట్టుకోపో తలకాయ. ఏం పని చేసినావు అంతగానం? ఎండలేమన్నా పనిపోయి వచ్చినవని నీకు నేను పెట్టల్లా చాయ్? సరే తీ, పెట్టకు. అసలు మేము ఈ ఊరికి రాకున్నా అయిపోవు. దొంగముండా వానెంబడా వడకపోవు, వాడు దీనెంబడా వడకపోవు. నాకు అదే భయమైతుంది. లతకు తెలిసిన రోజు ఎట్లుంటది ఏం కథ అని. నన్న రూములు ఉన్నాయో ఈ ఊర్లా, ఈ ఇంటి పక్క నుండి పోతేనన్నా మంచిగుండు. నన్న రూములు ఉన్నాయో ఎవరినన్నా అడిగన్నద్దాం. ఉంటే రూమ్ అన్న చేంజ్ కావాలి. పిచ్చిది ఏం చేస్తాంది? ఇంట్లోకే మొత్తం బయటకే వెళ్తలేదు. ఫోనన్న చేద్దాం ఒకసారి. ఏమైందే? ఏం చేస్తాను? ఏం లేదు బావా, ఇగో ఇప్పుడే అన్నం తిన్నా. నువ్వు తిన్నావా బావా? తిన్నా బయట కూర్చున్నా. మరి నేను కూర్చొని దగ్గర అర్ధగంట సేపు అవుతుంది, నువ్వు అత్తలేవేంది అని. ఇక నేను అత్తని పెళ్ళని చూస్తే ఆగుతుందా? మళ్ళా నాతోటి మాట్లాడుతున్నావని లొల్లి పెడుతుంది. అందుకని అస్తలేను బావా. సరే తీయే, ఇవాళ రాత్రికి రానా నీ దగ్గరికి? అది వండుకుంటే రా, లేకపోతే రాకు, అర్థమైందా? మళ్ళీ చూస్తే పెద్ద లొల్లి. ఏటన్నా వీకు మనపేను. ఎటు పోతుంది ఇప్పుడు? ఎటు పొమ్మంటే అది ఎటు పోతుంది? అన్న బొమ్మను. ఇప్పుడు ఎటు పోదు గాని ఆమె పండుకున్నాక అత్త, సరేనా? సరే బావా. ఏం చేస్తున్నారండి? ఏం లేదు. ఏమైందే? కాదు, ఇక్కడ బయట కూర్చున్నావు ఎందుకు? ఒక్కోనివే. గట్టిగానే కూసున్నా. తినచ్చినా కాసేపు అటు ఇటు తిరిగినా, ఇడ కూసున్నా. నువ్వు ఇంట్లోకి రా. ఏమైంది? ఏం లేదు, పందాందా అంటే. సరే పా, అదేదో మెల్లగా చెప్పొచ్చు కదా, ఎందుకు అట్లా కొడుతున్నావు? ఏం లేదు, నువ్వురా. ఏమండి, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నా, దానికి సమాధానం ఇస్తారా? ఏమైందే మళ్ళా చెప్పు. నీకు సమాధానం ఇవ్వకపోతే ఎవరికిత్తా? కాదు, ఈ మధ్యలో మీ ప్రవర్తన చూస్తా అంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఎందుకట్లా అయితుర్రు? మరి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంది? దేనికే? నాతోటి మంచిగా ఉంటలేవు, మేము ఏది అడిగినా కూడా, పైసలు అడిగినా కూడా లేవు అని అంటున్నావు. ఒకప్పుడు ఇట్లనే ఉన్నవా, ఒకప్పుడు ఇట్లనే చేసినవా? నీకు అనిపిస్తుంది కావచ్చు వాళ్ళు మంచిగానే ఉంటుర్రు అని, కానీ నా కొడుకు నేను ఎంత బాధపడుతున్నామనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసా? దేనికే బాధ? అన్నీ తెచ్చి పెట్టనే పడుతుంది. ఇంకా నా అంతా మంచిగా ఎవడు తెచ్చి పెడతాండు చెప్పు? ఒక్కొక్కడు లేక మొత్తం ఏడ్తారు రోడ్ల మీద కూర్చొని. మొగుళ్ళు పెళ్ళాలని చేసుకొని పిల్లల్ని కన్నాక మొగుళ్ళు చేయకపోతే ఎవరు తెస్తారు? ఏం చేస్తారు? కానీ నువ్వు మా మీద చూపించే ప్రేమ ఘోరంగా అంటే ఘోరంగా బాధ అనిపిస్తుంది మాకు. ఈసనా నీకేమన్నా? నువ్వు మంచిగున్నోన్ని ఉండనియుర్రి. మళ్ళా నాకు పిచ్చి లేపకులత. మళ్ళా నేను సీరియస్ అయితే నువ్వు బాధపడాల్సి అత్తది. కాదు, నేను అటు ఊరిపోయి వచ్చినాక కొడుకేమో నువ్వు పక్కోళ్ళతోటి మాట్లాడక అమ్మా, వాళ్ళతోటి అస్సలకే మాట్లాడకు, వాళ్ళని ఇంట్లోకి రానియకు, వాళ్ళతోటి నువ్వు మాట్లాడకు అని వాడు అన్నాడు తెలుసా? ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? దేనికన్నాడు అని అడగకపోయినావు? ఆడనే కాదు, చుట్టుపక్కల కూడా నీ భర్తను గమనించు అని అన్నారు తెలుసా? ఎవ్వతది అన్నది దాన్ని తీసుకురాపో, దాన్ని గుంజి నాలుగుదంతా నువ్వు ఏమనుకుంటానవో. ఎవ్వతే అది నా గురించి చెడుగా చెప్పింది, నేనేం చేస్తున్నా అని వాళ్ళు చెప్పిర్రు. ఒకసారి వాళ్ళను తీసుకురాపో, నేను మాట్లాడతా. కుక్కమేకం పెట్టుకుని ఒర్రుడు కాదు. నన్ను కుక్కమోక పంటవా? ఎన్నడు అనందానివి గిట్లంటానవేందే? మరి నువ్వు ఎన్నడూ
ఇట్లా చేయనోనివి ఇప్పుడు అట్లా చేస్తే మేము ఎంత బాధపడుతున్నాం అనేది మాకు తెలుసు. అర్థమైతుందా? ఏం చేస్తున్నానే? అలా ఏం చేస్తున్నావని అనకు. చుట్టుపక్కలోళ్ళు ఎందుకంటారు చెప్పు ఒకసారి. ఈ మొగన్నో కంటా కనిపెట్టుకుంటా ఉండు. నువ్వు ఇంటి పక్క దాని మీద కన్నెయ్యి అది బాగా అదైపోయింది ఇదైపోయిందని. ఆ కొంపదీసి దానికి నాకు ఏమన్నా ఉందని నువ్వు అనుకుంటున్నావా ఏంది? ఏమో చెప్పలేం. ఏ లత, సంపుతే మొత్తం కింద పడతావు, అర్థమైతుందా? నువ్వు ఏదన్నా ఉంటే చూసి అది నిజమని పట్టుకొని మాట్లాడు, అంతేగాని అట్టి అట్టి మాటలు మాట్లాడుకుంటా నన్ను మాత్రం బాధ పెట్టకు. నేను చెప్తున్నా, నీ అవ్వాయి ఇంట్లో ఉండద్దే. ఇక నేను నిన్ను అనుమానిస్తావా? నేను ఎట్లా కనిపిస్తున్నానే నీకు? నువ్వు మనిషి లెక్కనే కనిపిస్తావు. ఎడబోతావు సపరేక వండు. మన ఇద్దరం లోలు పెట్టుకుంటావని పోరానికి తెలిస్తే వాడు ఇంకా బాధపడతాడు. నువ్వు ఎడబోతేంది ఏం కథ ఏది చేస్తేంది? నాకు ఎప్పుడన్నా ఏదన్నా తప్పు చేసినట్టు అనిపిస్తే ఆ రోజు ఉంటది నీ కథ. పోరాన్ని పట్టుకొని నిన్ను ఏం చేయాలో అది చేస్తా నేను. నేనేం చేస్తలేను, నువ్వు అట్టిగా అనకు నన్ను. ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏడుంటదో మనశ్శాంతి? ఆడుకోలేవు మరి నిన్ను అద్దంటుర్రా? పోతానే పోతా, ఈ ఇంట్లోకే పోతానన్నా మీరు సంతోషంగా ఉంటారు కావచ్చు. నువ్వోడు ఎందుకయ్యా, మేమే పోతాం తీయి. ఇప్పుడు ఏమైందని లత నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? అట్టట్టుగా నా మీద ఊహించుకొని ఎందుకు నన్ను ఇట్లా పిచ్చోన్ని ఎత్తుర్రు? సప్పుడేక పన్నది నయం. ఇది వన్నది కదా, ఇంత మనశ్శాంతి అనేది ఉంచుతలేరు నాకు. దాని దగ్గరికి పోతేనే మనశ్శాంతి అనేది దొరుకుతుంది. యా పోతా. ఏమైంది బావా, ఎందుకు అట్లా డల్లుగున్నావు? ఏమైంది? ఎప్పుడు ఏమైనా లొల్లైందా? ఏమోనే, బయటోళ్ళు మన గురించి ఏం చెప్తుర్రో ఏమో తెలియదు గాని నా భార్యకు మన మీద అనుమానం వచ్చినట్టున్నది. ఏమంటాంది? ఏమన్నాడంటే ఏం చెప్పాలి, నా కొడుకు చూసిండా, నా కొడుకు జాగ్రత్తగా ఉండమ్మా, ఆ ఇంటి పక్కన వాళ్ళతోటి మాట్లాడకు అని నా కొడుకు అన్నాడట. ఇక మళ్ళీ అదో మాటను మరి బయటోళ్ళు ఎవరు చెప్పిర్రో ఏమో, నీ మొగని మీద ఓ కన్నేసి ఉంచు అని అన్నారట. వాళ్ళు ఎట్లా ఎందుకు అంటారు, నువ్వేం చేస్తున్నావు ఏంది అని నన్ను ఇప్పటిదాకా టార్చర్ తెలుసా. ఆ లొల్లికి వశపడక నాకు ఎటన్నా పోదామని అనిపించింది. అప్పుడే దాన్ని వదిలేయే బావా, నీకు ఎప్పడుందో ఏం చెప్తున్నా నేను. అట్లా వదిలేస్తే నడుస్తుందా చెప్పు? నువ్వు పెళ్లి చేసుకో బావా. నన్ను పెళ్లి చేసుకుంటే ఎవ్వరు కూడా నిన్ను ఏమీ అడగరు. అక్కడ ఆమెను చూసుకోవచ్చు. ఇక ఆమెనేం చూసుకునేది? ఇక కొడుకు పెద్ద పెరిగే మనల్ని మన లైఫ్ ని మంచిగా వదిలేస్తారు తెలుసా. అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అంటున్నా, కానీ నువ్వే ఇంటలేవు. నువ్వు పెళ్లి అని అనకే రాని, ప్లీజ్ నీకు దండం పెడతా. పెళ్లి అనేది ఇప్పుడు నిన్ను చేసుకుంటే మన పెళ్లికి ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఎందుకు అనంటే ఇక అది నీకు తెలుసు కదా, ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయింది, నాకు ఒక్క కొడుకు ఉన్నాడు. సరే పోనీ అన్ని తెలిసే నువ్వు నన్ను ప్రేమించినవు, నేను నిన్ను కాదు అని అంటలేను. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను, బతకలేను. సరేలే బావా, నువ్వు బాధపడకు, అర్థమైతుందా? ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినావు, నేనున్నా కదా నీకు అన్నిటికీ. నీకెవ్వరు దూరమైనా, నిన్నెవ్వరు ఏమన్నా కూడా నిన్ను ప్రేమ చూసుకోవడానికి నేనైతే ఖచ్చితంగా నేను చచ్చేదాకా ఉంటా. అర్థమైందా? ఐ లవ్ యూ. లవ్ యూ టూ బావా, ఐ లవ్ యూ. ఏందే ఇది? ఏంటిదే? ఓ రాజుగా, నీ దినాలి అయ్యా, నీ సావి అయ్యా, నువ్వు ఎందుకు వచ్చినావురా? నువ్వు ఏవట్టి నా బిడ్డ మొత్తం పెళ్ళే చేసుకుంటలేదు. అమ్మా, నన్నేమన్నాను గాని బావను మాత్రం ఏమో అనాల్సిన అవసరం లేదు. అర్థమైందా? బావంటే నాకు పిచ్చి. నా దగ్గరికి వస్తాడు పోతాడు. నీకు చూడబుద్ధి అయితేనేమో చూడు, లేకపోతే సప్పుడేక నోరు మూసుకొని ఉండు. ఇంతకు తెగబడ్డావు, నీ బతుకు ఎడా, నీ బతుకు పాడుగాను ఎందుకు బతుకుతానవే నువ్వు? ఆ మంచి సంబంధాన్ని వీని గురించి నువ్వు అద్దు నేను చేసుకోని అని అన్నావు. ఉండగొడక, నువ్వు పెళ్లి చేసుకుంటావురా మరి దీన్ని? చెప్పురా మరి, దీని ఎంబడ ఎందుకు వస్తాన్నావు? దీనికి రాత్రి పగలనక దీని ఎంబడ ఎందుకు నువ్వు ఇంట్లోకి వచ్చి ఉంటాన్నావు? నీ పెళ్ళానికి తెలిస్తే నీ పరిస్థితి ఏంద్రా? కొంచెం అన్న సిగ్గు శరం ఏది కూడా లేదా నీకు? లేదు, నాకు నీ బిడ్డ అంటే పిచ్చి. నేను అత్తా పోతా, నీ బిడ్డతోటి ఉంటా. నీకు దమ్ముంటే ఎప్పుపో నా పెళ్ళానికి ఎప్పితే మొత్తం నీ మీదనే నూకుతా. నువ్వే నా దగ్గరున్న పైసలు చూసి నీ బిడ్డను నా మీదకి దోలినవని. ఏంది? అవును, అట్లనే చెప్పమంటా. నేను కూడా ఏమనుకుంటానవో నువ్వు చక్కగా చూసేది చూసుకుంటా ఉండు. నాకు బావంటే పిచ్చి, నేను బావతోటే ఉంటా, పంట లేత్తా, బావనే పెళ్లి చేసుకుంటా. అయిన వయసేంది, నీ వయసేందే దొంగముండా, మళ్ళా గైనని పెళ్లి చేసుకుంటా అని అంటావు. నువ్వు అన్ని చూస్తున్నావు కదా, ఏదైనా చూడనట్టుండు. ఏం జరుగుతుందో చూసుకుంటా ఉండు. ఏది ఎట్లా జరిగేది ఉంటే అది అట్లా జరుగుతుంది. అర్థమైతుందా?
నువ్వు మా మధ్యలోకి వచ్చినావు అనుకో, మా భార్య గిట్లా తెలిసిందనుకో నీ మీదనే మొత్తం నూకుతా నేను. నా దగ్గర పైసా చూసి మొత్తం ఆమె ఆ బిడ్డను నా మీదకి దోలిచ్చిందే, నాకు ఏదో పెట్టిర్రా అని చెప్తా. ఓ మూసుకొని నీ పని నువ్వు చేసుకో, మా పని మేం చేసుకుంటాం. నాకు నీ బిడ్డ అంటే పిచ్చి. నీ బిడ్డ వేరేవాడిని పెళ్లి చేసుకొని పోయినా కూడా నేను నీ బిడ్డను వదిలిపెట్టా. అర్థమవుతుందా? సిగ్గు లేదురా నీకు, శరం లేదురా బాడుకోవు. ఒక తల్లి కడుపున ఉట్టలేదారా? నీకు ఎంతమంది కావాలరా బాడుకోవు, దొంగ బాడుకోవు. నీ అసొంటోళ్ళు చేయబట్టి, ఓ దీని అసొంటోళ్ళు చేయబట్టి మంచి మంచి సంసారాలు అనేటివి నాశనం అవుతానాయి. నీ పెళ్ళానికి ఏమైందిరా? బంగారం లెక్క ఉన్నది, దీనికంటే అందంగా ఉన్నది. నీ పెళ్ళాన్ని మోసం చెయ్యాలని ఎట్లా అనిపిస్తాందిరా? ఒక ఆడదాని ఉసురు నీకు దాక్తుంది, దీనికి దాక్తుంది. ఒక ఆడదాని జీవితం నాశనం చేయాలని అనుకుంటున్నారా మీరు? నాకు నా పెళ్ళాం కావాలి, నీ బిడ్డ కావాలి. ఏంద్రా ఏమన్నావు? ఓ సిగ్గులేందానా? చూడే చూడే నీ దినాలు అయ్యా, నువ్వు ఏ బట్టి నేను చచ్చే కాలం అయిందే. అయ్యో అమ్మా, మా బాధలు మాకున్నాయి, మమ్మల్ని ఇట్లా వదిలే. బావా నా దగ్గరికి రావాలన్నప్పుడు అత్తడు పోతాడు. నువ్వు చూసుకుంటా, నీకు ఉండాలనిపిస్తేనేమో ఉండు, లేకపోతే ఇంట్లోకే వెళ్ళిపోయి నన్ను ఉంటానంటే ఉండు. నేను ఇక్కడనే ఉంటా, బావోళ్ళ ఇంటి పక్కనే ఉంటా. బావ నన్ను చూసుకుంటాడు. నీకు మమ్మల్ని కూడా బుద్ధి కాకపోతే ఎన్నన్న పోయి ఉండిపో, అంతేగాని మమ్మల్ని ప్రశ్నించకు. మా దగ్గరికి రాకు, నడు. తెలిసిన రోజు నీది వలుగుతుందాగే దొంగముండా. సావులు అయ్యా మంచి పిల్లను మోసం చేస్తారు మీ దినాలు అయ్యా. ఏమన్నా వేసుకోరు గంగల ఊర్రి. అంటే మనకి గోస ఈడికత్తనేమో ఈమె, ఆడుంటనేమో ఆమె. నీ అవ్వ నాకు ఏం చేసుడు అర్థమే అయితలేదు. బావా సప్పుడేకా మనం ఎక్కడికన్నా లేచిపోదాం పా బావా. ఈ బాధలుండయి ఏముండయి, మంచిగా బతకచ్చు. లేచిపోతే నా ఆఫీస్ ఎట్లా, నా కథ ఎట్లా, నా ఇల్లు ఎట్లా, నా ఆస్తి ఎట్లా చెప్పు. లేచిపోతే అయిపోతుందా? ఈ ఉన్న ఆస్తి అంతా ఆయనతో దగ్గర పెట్టుకుంటది, ఆయనతో ఉంటది, తింటది, పంటది. మళ్ళా మనల్ని రానిస్తుందా? నెపిచ్చిదానా? నువ్వు లేచిపోడు గీసిపోడు అని అనబడుతుంది. సరేలే, ఇట్లా ఏదుంటే అట్లా అవుతుంది బావా. నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఎవరి గురించి మనకు అనవసరం, సరేనా? సరేనే అవ్వ, ఈడికొచ్చినాక మొత్తం మూడంతా దూబిపిచ్చింది కదా. ఆమె లైటు ఇక మన ఇద్దరం వార్నింగ్ ఇచ్చినాక పీకింది కదా, ఇంకోసారి ఇంకో మాట కూడా అనేది. నీతోటి ఉంటేనే నా మనసు అనేది నిమ్మలమైతుంది. అబ్బా, నువ్వు లేకపోతే నాకు పిచ్చిలేస్తుంది నిజంగా. నాకు ఆ ఇంట్లో అస్సలకే ఉండబుద్ధి అవుతలేదు తెలుసా. నీతోటే మొత్తం గడపాలని ఉన్నది. ఇంటికత్తే నువ్వే గుర్తుకొస్తున్నావు, ఆఫీస్కి పోతే నువ్వే గుర్తుకొస్తున్నావు. పిచ్చి బావా, నాకు కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు బావా. తెలుసా, నిన్ను వదిలిపెట్టి నేను అస్సలు ఉండలేకపోతున్నా. సరేలే దోస్తులు చూసిర్రా, ఇట్లనైతే ఒక 2 నెలలు గడుతుందన్నమాట. ఇక 2 నెలలు వీళ్ళు ఇట్లనే రిలేషన్లు ఉంటారు. అసలు లతకు ఏం తెలియదు, ఏం అనుమానం రాకుండా మెయింటైన్ చేస్తారన్నమాట. 2 నెలల తర్వాత ఏమైందో చూడుర్రి. బావకు ఈ గుడ్ న్యూస్ చెప్పుదామంటే అస్సలకి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడేంది? లేచిండా లేవలేదా? ఏందే ఏంది బావా, ఇంకా లేవలేదా? అరే 6:30 అవుతుంది, గిప్పులు లేచి ఏం చెయ్యాలి చెప్పే, ఏమైంది? బావా, నేను మళ్ళా కన్ఫర్మ్ అయింది నాకు ప్రెగ్నెన్సీ. ఏంది? అవును బావా, నేను మళ్ళా ప్రెగ్నెంట్ అయినా. అరే మళ్ళా నానే ఛీ, హాస్పిటల్ పోదామా మరి? మళ్ళా గోళీలు వేసుకుందువు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఏంటి గోళీలు వేసుకునేది? ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు నెల నుండి అంటున్నావు. ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇంకా నేను ఎందుకు తీపిచ్చుకోవాలి కడుపు? నేను అస్సలకే తీపిచ్చుకోను బావా. అప్పుడు ఒకటి తీపిచ్చినావు, అది అయింది పోయింది. నువ్వు మళ్ళా ఇప్పుడు తీపిచ్చుకోమంటున్నావేంది? నేను అస్సలకే తీపిచ్చుకోను. అట్లా కాదే, పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అనంటే ఇజ్జత్ పోతుంది. నువ్వు దీపించుకోయే అద్దు, నేను చెప్పేది నువ్వు. నలుగురు తూ అంటారు. నాకు నలుగురు గురించి అవసరం లేదు బావా. నాకు కావాల్సింది నువ్వు, మన బిడ్డ, అదంతే. నువ్వు ఆల్రెడీ ఒకటి తీపిచ్చినావు, ఇట్లా నేను ఎన్నని తీపిచ్చుకోవాలి? నేను అస్సలకే తీపిచ్చుకోను, నేను ఉంచుకుంటా చెప్తున్నా. రెడీ అయితే హాస్పిటల్కి పోయి చూయించుకుందాం, గోళీలు తెచ్చుకుందాం. ఏదో ఒక రోజు మంచి రోజు చూసి నువ్వు నా మెడలా తాళి కట్టు. తాళి కట్టుడు పెళ్లి చేసుకుండు అది కుదరదే. కావాలంటే నీకు ఇన్ని పైసలు ఇస్తా, నువ్వు కొంచెం సైడ్ అయిపో. సైడ్ అవుడంటే? అట్లా కాదే, పక్కకు ఉండు, పెళ్లి చేసుకుండు, నీతోటి ఉండు అని అంటే ఇజ్జతి పోతుంది. నా వయసు ఎంత, నీ వయసు ఎంత? మళ్ళా నా పెళ్ళవు, నా కొడుకు ఊకోరు, ఇంకేదన్నా చేస్తారు. అన్ని లంగ
ముచ్చట్లు మాట్లాడకు. నేను నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నా, నీ కోసం ఏదైనా చేయడానికి రెడీ. నేను చెప్తానా, అన్ని పిచ్చి నకరాలు వేయకు. నాకు కడుపైంది, ఇప్పుడు నువ్వు హాస్పిటల్కు తీసుకుపోవాలి, నాకు చూయించాలి, నా మెడలు తాళి కట్టాలి నువ్వు. సరే ఆగు, నేను ఇంట్లోన్నా బయటకు పోయి నీకు ఫోన్ చేస్తా ఆఫీస్కి పోయేటప్పుడు. నేను కూడా అత్త హాస్పిటల్ పోదామంటానా. పోదాం తీ, రేపు పోదాం. ఇయ్యాలనే కదా నువ్వు చూసుకున్నది, రేపు పోదాం తీ. ఆగు, నాకు పిచ్చి లేపక ఆగు. ఇంటిది పిచ్చి పన్నప్పుడు తెలియదా పిచ్చి? ఇప్పుడు కడుపు కాగానే అద్దు తీయించుకో అని మళ్ళీ అంటావు. అలా ఎత్తావు. నువ్వు ఏం చెప్పిన్నే ఆడదానా నీకు? అద్దు అట్లాంటి సోపతద్దు అని చెప్పిన్నా లేదా? ఇప్పుడు మళ్ళా వానితోటి వండి మళ్ళా కడుపు తెచ్చుకున్నావే, నీ కడుపు ఆగులవోను. ఏంటే నా కడుపు ఆవులవోను అని అంటున్నావు? అనడానికి నువ్వెవతివి? నువ్వు ఇంకోసారి ఆ మాట అనకు, అంటే నన్ను గిట్లా అనుగాని నా పిల్లల జోలికి రాకు. అయ్యో, ఇంకా ఉట్టక ముందే పిల్లలు అని అంటానవా? ఇప్పుడు ఆడేమంటాడు? కడుపు తీయించుకోమని అంటాడా లేడా? ఎవ్వలైనా అవసరానికి వాడుకునేటోళ్ళేనే, అంతేగాని పెళ్లి చేసుకొని నిన్ను పక్కన పెట్టుకునేటోడు కాదు వాడు. నేను ఎప్పటి నుండో చెప్పుకుంటానే వస్తున్నా, నీకు అర్థం కాదు. నువ్వు నా బావ గురించి పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఆయనే నన్ను వదిలేసుకోవాలని కాదు ఆయన మాట్లాడేది, అర్థమైందా? ఏందంటే పెళ్లి కాలేదు కదా, ప్రెగ్నెంట్ ఎందుకు ఉంచుకున్నాడు, పెళ్లి అయినాక ట్రై అయిపోదుమా అన్నట్టు మాట్లాడుతుండు. కానీ నేను ఉంచుకుంటా అనే చెప్తున్నా, హాస్పిటల్ పోయి చూయించుకుంటా. ఇయ్యాల కాకుండా కూడా రేపన్న పోయి చూయించుకొని అత్త, అర్థమైందా? ఆ బావేం నన్నట్లా వదిలేసేటోడు కాదు. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడకే. అయ్యో బిడ్డ, నువ్వు ఆవుతలేవు, కానీ ఏడ్చే రోజు అనేది నీకు ఖచ్చితంగా అత్తది. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో మా అమ్మ చెప్పిన మాటలు నేను ఎందుకు వినకపోతుని అని. అట్లాంటి రోజేమీ రాదు. ఇప్పుడు చూసుకున్నావానే? చూసుకున్నా, కన్ఫామ్ అని వచ్చింది. ఒక్కసారి అంటే ప్రెగ్నెంట్ తీపిచ్చిండు గాని ఇప్పుడు నేను అస్సలకే తీపిచ్చుకోను. నేను నా బిడ్డను ఉంచుకొనే నా బావను పెళ్లి చేసుకుంటా, అంతే. అయ్యో రామా, ఏం చేసుడో ఏం మాట్లాడో నాకు అర్థమైతలేదే. అర్థం కాదు కానీ ఉర్రకు. ఈ దొంగ ముండా మళ్ళా ప్రెగ్నెంట్ అయిందా? అద్దే ముండా తీపిస్తానంటే ఇది వినటట్టు లేదు కదా. ఏం చేయాలి? ఆ ప్రెగ్నెంట్ ఉంటే మళ్ళా నా మెడకు పడుతుంది. నన్ను పెళ్లి చేసుకోవాలని అంటారు, ఇజ్జతి పోతుంది. ఏనన్నా తెలిసినా కూడా నా ఎత్తు కొడుకు నాకు ఉన్నాడు, మళ్ళా ఓ దాన్ని బట్టి పంటాండు లేస్తాండు, దానికి కడుపు వేసిండు, ఇప్పుడు దాన్ని రెండో పెళ్లి చేసుకుంటాడు అని అంటే నా పరువు ఉంటుందా? మా ఆఫీస్లో తెలిస్తే మాత్రం ఇక నన్ను మేనేజర్గా పీకి పడెత్తరు. ఏదన్నా ఇష్యూ అయితే అమ్మో, దీన్ని ఎట్లనో మెల్లగా హ్యాండిల్ చెయ్యాలి. అన్నం వేసుకురావాలా? అన్న మధ్య ఇప్పుడు గాని ఏమైంది డల్లుగున్నారు? ఏం లేదు, అంతా తిప్పినట్టు అవుతుంది, అందుకే ఇక మంచిగా అనిపిస్తలేదే. ఈ ఆఫీస్ కి ఓకు, ఏమైతుంది? ఒక్కరోజు లీవ్ పెట్టు. ఈ మధ్యలో బాగా లీవులు పెట్టుడు అవుతుంది, ఇంటికాడుండి ఏం చేయాలి గాని పోతా. సరే తియ్యి పోర్రి, మళ్ళా తొందర రార్రి. సరేనే. అన్నం వేసుకత్తా తినిపో. అబ్బా అద్దే, అన్నం అద్దే వద్దు. అన్నం తింటే అది అరిగిపాడు కాదు, ఈ టెన్షన్ కు ఈ నొప్పులకు. సరే సరే. ఏందో ఏమో ఈ మధ్యలో డల్లుగుంటాడు, ఓసారి మంచిగా ఉంటాడు, ఓసారేమో డల్లుగుంటాడు. ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. ఏం చెయ్యాలి? నేను ఎట్లా చేయాలి? దాంతో మంచిగా రిలేషన్లా మూవ్ అయినా, అదంటే నాకు పిచ్చే. కానీ ఏదో సైడ్కు వాడుకుందామని అనుకున్నా, కానీ ఊరిని అవ్వాలి నా మెడకు పడుతుంది ఇంత ఘోరంగా అని అస్సలు అనుకోలేదు. ఇప్పుడేమో ప్రెగ్నెంట్ అయ్యే, అది తీపిస్తానంటే అద్దు అని అనబట్టే. చూయించుకరా అని అంటాంది కానీ అబ్బో నేను చూయించుకరాను. ఆఫీస్కి అయితే పోతా, నాకు మనసున్నే పడతలేదు. అమ్మతోడు ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ తీయించుకొని అని అంటుంది, బలవంతంగా తీపిచ్చుకోయి అని అంటే ఏమంటదో. పెళ్లి చేసుకోమని అనబట్టే, పైసలు ఇస్తా పక్కకుండే అని అంటే ఇంటదో. ఆఫీస్కి అయితే పోదాం. హలో చెప్పే. ఏమైంది? ఫోన్ చేస్తలేవు? పని మీద ఉన్నా అని చెప్పిన్నా. అయ్యో, ఇప్పుడు అడగంగానే పెద్ద సీరియస్ కాబడుతుంది. నేనెందుకు సీరియస్ అయిన్నే, పని మీద ఉన్నా అని చెప్తున్నా. సరే కానీ రేపైతే హాస్పిటల్ పోదాం కదా, రేపు లీవ్ పెట్టు. కాదు, ఎందుకు హాస్పిటల్కి పోవుడు? నేను టాబ్లెట్స్ తీసుకొస్తా, వేసుకో. ఆ ప్రెగ్నెంట్ ఉంచుకునుడు అద్దే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, మనకు మంచిగా జరగది. బావా నాటకాలు చేస్తున్నావా ఏమన్నా? ఆల్రెడీ నేను ఒకటి తీపిచ్చుకున్నా, ఇప్పుడు మళ్ళా తీపిచ్చుకోమనంటే నన్ను వదిలేద్దామని చూస్తున్నావా ఏంది? అవసరానికి వాడుకున్నా ఇక వదిలేస్తా అని మరి అట్లా కూడా చూస్తున్నావా? పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే నేను అస్సలకే ఊకోను బావా. ఏ గట్ల కాదే, ఎందుకు ఇప్పుడు చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవాలి, నా బిడ్డని నేను కనాలి, గంతే.
నువ్వు నాతోటి ఉండాలి. అరే రామశంకర, సరే ఆగు, నేను పని మీద ఉన్నా. ఎప్పుడైనా గంటలు గంటలు మాట్లాడుతోనివి, ఇప్పుడు ఎందుకు ఫోను ఉండు ఉండు అని అంటున్నావు? మాట్లాడట్లేదా నీకు? మాట్లాడతా గానీ ఆగే, అలా ఎత్తావు. ఓరి దేవుడు, ఇది నా మెడకు పడేటట్టే ఉన్నది కదా. ఛీ, నా ఇజ్జత్ తీసేటట్టు ఉన్నది. అద్దే కడుపు అని అంటే ఇని పాడైతలేదు కదా. ఆ కడుపు ఉంచుకొని నన్ను ఏం చేస్తుందో ఏం కథను. ఏమైందే? తిన్నావా ఏ పుష్ప? తిన్నా. ఏం కూర వండినావు? ఏదో పప్పేసిన్నే. ఏమైంది అంత చిన్నవై కూర్చున్నావు? ఏం లేదు, అంత మనసున పడతలేదు. అదే మరి మా ఇంటి మొక్క ఎత్తలేవు, కనబడతలేవు. మరి ఏం చేస్తారు? లత ఏం చేస్తాంది, నువ్వేం చేస్తున్నావు అని ఇటు మెల్లగా వెళ్ళినా. నీ బిడ్డ ఏం చేస్తాంది? ఉన్నది. ఏమైందే గట్లున్నావు? లత తిన్నవా? తిన్నా. ఏమైందే పోరి, అటు మొక్క ఎత్తలేవు, మా ఇంటి మొక్క మొత్తం ఇంట్లోనే ఉంటాను. అట్టుగానే రాసక్క, అదో పని చేసుకుంటా ఇంట్లోనే ఉండుడైతాంది. కొడుకు పోయిందా? పోయిండు. ఏమైంది ఈ అక్క అంతా చిన్నవై కూర్చున్నది? ఏం లేదు లత, మనసు మంచిగా లేదు. ఏం చేయాలి? ఏ రోజున ఏ పాపం చేసుకున్నాను నేను? కట్టుకున్నోడు దూరమాయే, కన్నోడు దూరమాయే. ఈ కన్న బిడ్డ కూడా అంతా వెరైటీగా ప్రవర్తించబట్టే నా రాత పాడుగాను. ఎందుకు అవ్వ బిడ్డలు ఇట్లా లొల్లి పెట్టుకున్నారా ఏంది? మాట్లాడుకుంటలేరా? ఏం చెప్పాలి బిడ్డ, నా బాధ ఎవ్వరికి చెప్పుకోరాని బాధ. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది. ఏమైందే? ఏమవుడు కాదు, పెళ్ళిడికి వచ్చే పెళ్లి చేసుకోమంటే చేసుకోను అని అనబట్టే ఇక గదేరంది. చేసుకోకపోని తీయలేవు, ఆమెకు ఇట్టమున్నప్పుడు ఇట్టమున్నోళ్ళను వేసుకొని ఎందుకే బాధ ఉండదా? కన్నదానికి బాధ ఉండదా? ఇంత పిల్లలు మంచిగా బతుకుతారు, ఒక అయ్యా చేతిలో పెట్టినావు అని అంటే ఏ రంది ఉండకపోవు. కానీ ఏం చేయాలి, నా రాతల మన్ను వాడా. ఇటువైతే ఏ బాధపడకు. మరీ డేంజర్ అయింది నర్సక్క ఇళ్ళ బిడ్డ. ఒకప్పుడు ఉన్నట్టు అస్సలకే లేదు, బాగంటే బాగా మారిపోయింది. నాకు ఇంటెనకకు వినబడతాయి ఇళ్ళ మాటలు. ఏదన్నా కూడా రివర్స్ లా ఆమె ఘోరంగా మాటలు ఇచ్చి పెడతాంది తెలుసా. అట్లా తయారైంది బిడ్డ. ఆయనత ఏమనకే పుష్ప, మళ్ళా నిన్ను ఆయనత ఏం చేసేది తెలియదు. చేత్తది దాంతో అవుతుంది కూడా. అయితే రంది పెట్టుకోకు. మా ఇంటి ముఖం పోదాం పార్రి, ఆడ కూసుంది పార్రి. ఏమూతి ఏడికచ్చి కూసున్నా ఏది మనసున పట్టది. రాయలత పోదాం. కరబాసు ఇంకా రాకపాయే, 4:30 అవుతుంది. ఎప్పుడైనా 4 వరకే వచ్చేటోడు ఇలా అర్ధగంట లేట్ అయిపోయే. ఏం చెప్తారో మరి, బస్సు దొరికిందో లేదో. నా కరబాసు అత్తనే ఇల్లంతా సందడి. ఏమైందే గిడ కూర్చున్నావు? చాయ్ పెడదు రాయే, తాగి పోతా. చాయ పాడుగాను, నా కరబూజ అత్తలేదని నేను చూసుకుంటా ఉంటానా. వాడు రాకపోతే ఎటు పోతాడు? రోజు వచ్చే టైము దాటిపోయిందయ్యా, అందుకే. అదేందావు రానే బట్టే. నా కరబాసు అత్తన్నవా? ఏమైందే? ఓ మీ అవ్వ, నువ్వు ఇలా లేట్ వస్తానమాట, నీ గురించి ఎదురు చూస్తాంది. నా కరబూజ కొసేపు లేట్ అయినా కూడా ఏమైందో ఏం కథను అని నాకు బాగా టెన్షన్ అవుతుంది. బాంచను దాయవ్వదా, కాళ్ళు కడుక్కొని ఏమన్నా విందురా వేసినవానే. తడటుకులుండంగా గోలిచ్చి పెట్టిన బిడ్డ నా కరబూజ వచ్చినాక తింటాడని. అయ్యో మరి నాకు చెప్తలేవేమే? నీకు చెప్తే వాడు రాకముందే ఆయంత గంజు ముంగడ పెట్టుకొని మంచిగా మింగుదువు. అవి గిన్నెన్నే ఉండంగా కొడుకు మందం అయితే అని వేసిన. కింద తెమ్మంటదే పోనా? అందరికి ఎత్తే తినపోదుమా? ఓ మా తింటావు, తిని ఒకంత పెద్ద పెరిగినావు, ముసలోని అయినావు. నువ్వు తినకుంటే ఏం కాదు. మన కరబూజ పెరగాలే, పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలంటే ఇంకా బాగా భవిష్యత్తు ఉన్నది. మన కరబూజ అన్ని తినాలే. నువ్వు కరబూజి అని అనకన్ననా? నా కరబాసో, నా బంగారు కొండనో, నా చిక్కల కొండనో. రోజుదే బాగోతాం. కొడుకు కాలేజీకి పోయొచ్చినాక ఇక మరి కొడుకో 4 రోజులు ఎట్లన్నా పోతే ఎట్లుంటదో ఏమో. 4 రోజులు కాదు కదా, ఒక్కో రోజు కూడా నా కొడుకుని ఎటు పంపేదాన్ని కాదు నేను. నీ లెక్క ఏమనుకుంటానవో. అయినదా పోదాం. సరే పాయే. నేను ముఖ్యమైన సన్నివేశాలే చూపిస్తున్నామన్నమాట. ఇక ఆమెకు కడుపైంది కదా, కడుపయి చెప్పినాక ఒక 4 రోజులు అవుతుంది అన్నమాట. 4 రోజుల దాకా రాజు హాస్పిటల్ తీసుకోవడు, అసలు చక్కగా ఫోన్ చేయడు ఆమెకు. అయ్యా ఒక రోజు బయటకు పిలుచుకొని రాజుతోటి ఏం మాట్లాడిందో చూడుర్రి. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు బావా? నాకు ఇప్పుడు కన్సీవ్ అయ్యి చని నీకు చెప్పి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుండి హాస్పిటల్ పోదాం పానంటే రేపు పోదాం అనుకుంటా 4 రోజులు చేసినావు. ఫోన్ చేస్తే చక్కగా మాట్లాడవు. ఇంట్లో లతున్నదని చెప్పినా కదా నీకు. నాకు అవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు ఏమంటావు? ఇప్పుడు పోదామా అద్దా హాస్పిటల్ కు? ఓ పోదామే రాని, కానీ కడుపు ఉంచుకునుడు అస్సలకే అద్దు. నేను ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకో. అంటే ఏంది బావా
ఇట్లా ఎన్నిసార్లు నా కడుపు దీపిస్తావు? మరి నన్ను ఇట్లా మోసం చేయాలని అనుకుంటున్నావా? నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? నాతోటి ఉండాలని లేదా? అయిపోయిందా నా మీద మోజు అనేది నీకు తీరిందా? అట్లా కాదు, జర చెప్పేది నువ్వు. నువ్వు ఏమనుకుంటున్నావో? నందర్ లెక్క నమ్మిచ్చి మోసం చేస్తా, వాడుకొని వదిలిపెడతా అని అనుకుంటున్నావు కావచ్చు. నేను అట్లా ఎత్తే ఊకుండే ఆడదాన్ని కాదు. ఇంటి ముంగట టెంట్ వేసుకొని కూర్చొని మరి నిన్ను నా ఇంట్లోకు గుంజు కచ్చుకొని పెట్టుకునే ఆడదాన్ని. నీకు కూడా తెలుసు నిన్ను ఎంతగానం ప్రేమిస్తున్నా అనేది. నీ గురించి నా పెళ్లి సంబంధాలు కూడా క్యాన్సిల్ చేసుకున్నా అనేది కూడా తెలుసు. నువ్వు కాదని నన్ను మోసం చేయాలని ఏదన్నా ప్రయత్నాలు చేస్తే మాత్రం నేను ఊకోను. ఇంటి ముంగట కాదు ఇంట్లో వచ్చి కూసుండే రకం నేను. ఇప్పుడు కడుపు చేసినావు, దావకల్లోకి తీసుకుపోమ్మనంటే బాగా బిల్డప్ ఇస్తావు. నడువు పోదాంపా. ఇప్పుడు నువ్వు కడుపు ఉంచుకుంటావా? నాకు ఇష్టం లేదు నువ్వు ఉంచుకునుడు. ఎందుకు? నా దగ్గర పండుడు ఇష్టం ఉంటది కానీ నువ్వు కడుపు చేసి మన బిడ్డ బయట కత్తుంది అని అంటే అది ఇష్టం ఉంటదా నీకు? ఎందుకు మరి చెప్పు, నీ మనసులో ఏమన్నా ఉన్నదా? ఆ మనసులో ఏమున్నది అని అంటే, నేను ఆఫీస్లో పెద్ద మేనేజర్ని. ఇప్పుడు రేపటి రోజున ఎవరికన్నా తెలిస్తే నా ఇజ్జత్ ఉంటుందా, నా జాబ్ ఉంటుందా, నా పరువు ఉంటుందా చెప్పు. నువ్వు ఇప్పుడు కడుపు ఉంచుకొని పిల్లల్ని అంటే నా కొడుకు నా భార్య అనేటోళ్ళు ఊకుంటురానే? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? నేను ఎన్నిసార్లు నీకు అద్దు అని చెప్పినా కూడా నువ్వు అస్సలకే ఇంటలేవు. నేను నీకు ఇన్ని 2 లక్షల 5 లక్షల పైసలు ఇస్తా, నువ్వు పక్కకు ఉండు. అక్కకంటే కొంచెం నన్ను వదిలిపెట్టే, నన్ను పెళ్లి చేసుకుంటా అని అనకు. ఆ లక్షలు ఇచ్చినా కూడా నేను చూసుకుంటా, కానీ పెళ్లి పేరంటం పిల్లలు అని పెట్టకు నాతోటి. ఏం మాట్లాడుతున్నావు బావ నువ్వు? అసలు మనిషివేనా? ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? నీ మీద ఎన్నో ఆశలు ఎన్నో పెట్టుకొని నేను బతుకుతున్నా, అర్థమైందా? నా బిడ్డకు నాకు అన్యాయం చెయ్యాలని చూస్తే నేను అస్సలకే ఊరుకోను. నువ్వు ఏమనుకుంటున్నావో నేను ఇప్పుడే పోయి నీ ఇంట్లో చెప్పుతా, నీ భార్యకు చెప్పుతా. నాకు కడుపు వేసిండు, నన్ను పెళ్లి చేసుకోను అని అంటుండని. నువ్వు గా ఏషాలు ఎయ్యకు, అర్థమైతుందా? నువ్వు ఇక్కడి ముచ్చట ఇక్కడనే ఓని గాని గట్లా లొల్లి పెట్టాలని చూడకు. మరి నువ్వు నా బిడ్డకు తండ్రిగా నాకు భర్తగా ఉంటావా ఉండవా? నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోనంటే ఇంట్లో వచ్చి కూర్చుంటా, ఏదైతే అది కానిగా. అట్లా ఎయ్యకే. చెప్పు, నువ్వే ఆలోచించుకో. ఏదున్నా నువ్వే ఆలోచించాలే. సరే, నేను పెళ్లి చేసుకుంటాగా అవచ్చుక తర్వాత, కానీ ఇప్పుడు కడుపుతోటి ఉన్నప్పుడైతే పెళ్లి చేసుకో రాదు. నేను ఇన్ని పైసలు ఇస్తా, ఆ కడుపు దీయించుకో, పైసలు దగ్గర పెట్టుకో, ఇక తర్వాత ఏందనేది చూద్దాం. అన్ని మాటలు వింటా అంటే పక్కను నన్ను వదిలేయాలని నువ్వు ఏదో పగబట్టినవు కదా బావా? అదే ఎందుకురా బాడుకోవు, దొంగ బాడుకోవు? మరి గిట్ల మాట్లాడుతున్నావు? నీ అవ్వ, నేను ఏం చేయాలనో అదే చెప్తా. నువ్వు ఇప్పుడు నన్ను దావకల్లకు తీసుకపోతావా, లేకపోతే నీ ఇంట్లోకి వచ్చి కూర్చోవాలా? నువ్వు నన్ను దావకల్లా చూపించి నన్ను పెళ్లి చేసుకుంటేనే సరే. ఈ దొంగముండా ఇప్పుడు నన్ను వదిలిపెట్టేటట్టు లేదు, దావకళ్ళకు అద్దు అనంటే వినేటట్టు లేదు. ఏం చెయ్యాలే నాకు అర్థమైతలేదు. పెళ్లి చేసుకో అని అనబట్టే పెళ్లి చేసుకునేది లేదు. ఇక దావకళ్ళకు దాన్నే ఒమ్మని అంట. ఎట్లను మేనేజ్ చేసుకొని రావాలే. కడుపుతోటి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరాదు, పిల్లగానో అన్నాక చూద్దాం అని అనల్లా. అసలు ఏం చెయ్యాలి నాకు అర్థమే అయితలేదు. నేను పైసలు ఇస్తా, మీ అమ్మతోటి పోయి దావకళ్ళు ఉంచుకొచ్చుకో. ఇప్పుడు నువ్వు తీసుకపోతే ఏమైతుంది? నాకు పనున్నది ఆఫీస్లో, నేను ఆఫీస్కి పోవాలి. పైసలు ఇస్తా, చూయించుకో. అంటే చూయించుకోనంటాను, నీకు పట్టు లేదా? నీకు మన పిల్ల అని లేదా? నీకు నా బిడ్డ అద్దా? అరే, నీ బిడ్డ ఏంది, నా బిడ్డ ఏంది? మన ఇద్దరి బిడ్డ. నేను ఇప్పుడు ఏం దించుకోమని అంటలేను కదా. ఇక నీ ఇష్టం, నువ్వు ఉంచుకుంటా అన్నప్పుడు ఉంచుకో. ఇక తర్వాత ఏమైతుంది ఏం కథ అనేది ఇక తర్వాత చూద్దాం. నువ్వు పెళ్లి చేసుకో, నా మెడల తాళి కట్టు. ఎప్పుడు పోదాం గుళ్ళకి చెప్పు. గుళ్ళకు ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉండంగా పెళ్లి గిల్లి అనేది కుదరది, అర్థమైందా? నోరు మూసుకొని ఉండు. ఫస్ట్ అయితే హాస్పిటల్ పోయి చూయించుకొచ్చుకో. తీపిచ్చుకోమంటే తీపిచ్చుకుంటలేవు కదా. నేను పైసలు ఇస్తా, ఇక నీ అవ్వి ఇష్టం నీ ఇష్టం. అవ్విష్టం నా ఇష్టం అంటున్నావు. నా అవ్వేమన్నా మన ఇద్దరిని కలిసి ఉండమన్నదా? కలిసి అజ్జేయమన్నదా? ఇప్పుడు మా అమ్మని అంటావు. మీ అమ్మను ఏమంటలేనే దొరసాని, మీ అమ్మతోటి పోయి చూయించుకొచ్చుకోవే దొరసాని అని అంటున్నా. పైసలు ఇయ్యి. ఇత్తా పైసలు ఇత్తా, ఎందుకు ఇయ్యా? ఉన్నాయన్ని నీకే పెట్టబడితిని. ఇంట్లో నా పెళ్ళామేవో రూపాయి లెక్క చెప్తలేవు, పైసలన్నీ ఏం చెప్తానవని నా పెళ్ళామనబట్టే. వానికి ఇంకా నేను కాలేజ్ ఫీజు కట్టలేదు. అవసరమా నువ్వు కట్టుడు? కట్టుకొని దాని దగ్గర లేవా పైసలు?
అట్లా అంటానవేందే? నేను చూసుకోపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? వాళ్ళని చూసుకుంటావా వాళ్ళని ఏం చేస్తావా అనేది నాకు అనవసరం. నన్ను మాత్రం నువ్వే చూసుకోవాలి, నువ్వే పెళ్లి చేసుకోవాలి, నువ్వే అన్ని వెయ్యాలి అంతే. ఈ మధ్యలో బాగా వేరైపోతున్నావు, మరి ఎందుకో నీ పెళ్ళానికి దగ్గరైనవా? దానికి దగ్గరైతే నీకు దూరము ఉండును కదనే. సరే మంచిది, పైసలు ఇయ్యి పోయి చూయించుకొచ్చుకుంటా. నేను అయ్యగారిని కూడా అడుగుతా మరి ఇట్లా సంగతి ఎప్పుడు పెళ్లి చేసుకోమంటారని. ఓ ఆగరాదు, నా ఇజ్జత్ ఇది ఇత్తవా ఏంది ఊర్లే? ఏమో మెంటల్ కొడుతున్నావు. ఈ 3000 పట్టుకొని పో. 3000 ఎటు చాలుతాయని ఇస్తాను? ఏమన్నా బిచ్చమెత్తన్నవా ఏంది? నీ బిడ్డ కాదా, నీ కథ కాదా? 3000 సరిపోవు, ఇలా అన్ని టెస్టులు చేస్తారు. ఇప్పుడు ఇవే ఉన్నాయి, నీ దగ్గర ఏమన్నా ఉంటే చూడు పో, నేను మళ్ళీ ఇస్తా. ఏంది ఏడిపోయి తేవాలి నేను, తర్వాత ఇస్తా అని అన్ననా? తీసుకో. ఎందుకు ఇప్పుడు అంత సీరియస్ అవుతున్నావురా నువ్వు నా మీదకి? అరా పోరా గుట్టకు తీసుకొని నడువు. సరే మంచిది. అబ్బో ఈ దొంగ ముండ నన్ను ఏదో చేసేటట్టే ఉన్నది కదా. కడుపద్దే తీయించుకోయే ముండానంటే ఇంటలేదు. దీన్ని నేను పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకుంటే నాకు పరువు, నా ఇజ్జత్ ఏమన్నా ఉంటదా అసలు? అని నోట్లు ఉంచుతారు. ఏం చేసుడో ఏమో, ఇది నా బతుకుని ఏం చెప్తుందో. పైసలు ఇత్తా సప్పుడేక పక్కకుండే కడుపు తీయించుకోయా అంటే ఇంటలేదు కదా. చూసిరా దోస్తులు, ఇక ఇది కథ అన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతది? హాస్పిటల్ పోయి ఊహించుకుంటదా? మరి రాజామెను అసలు పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉంటాడా, లేకపోతే ఏమైతది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఇక మెయిన్ పాయింట్స్, మెయిన్ సన్నివేశాలు మీకు చూపిస్తున్నాము. ఇంకా తొందర అయితే పెట్టకండి ప్లీజ్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అందరు అనుకుంటున్నారు కదా లతకి ఎప్పుడు తెలుస్తుంది అని. చూడండి లతకి ఎప్పుడు తెలుస్తుంది ఏం కదా అనేది. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.